ఒక మంచి సాంప్రదాయం. ఏ శాఖలో తప్పు జరిగితే, ఏ శాఖలో తప్పు జరగటం వల్ల ప్రజలకి ఇబ్బంది కలిగితే, ఆ శాఖ మంత్రి రాజీనామా చేయటం అనేది ఒక మంచి సాంప్రదాయం. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. చెయ్యమని యువతరం అడిగింది. చేయటం జరిగింది. వాళ్ళు చేసిన పోరాటం వల్ల చేయటం జరిగింది. సరే నేనేమంటానంటే, ఇక రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకులు జరిగితే, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు రాజీనామాలు చేస్తారా? నిజానికైతే చేయాలి మరి. నిజానికి గతంలో తెలంగాణలో మనం విన్నాం. 10థ్ పేపర్ లీక్ అయిందని, ఇంటర్మీడియేట్ పేపర్ లీక్ అయిందని వార్తలు విన్నాం. ఈవెన్ గ్రూప్ పేపర్ లీకేజ్ గూడా మనం విన్నాం. మరి వీటికి ఇక రాజీనామాలు చేయటం అనేది ఉంటదా ఇగ రాబోయే కాలంలో? ఒక విద్యాశాఖలోనే కాదు, ఏ శాఖలో తప్పు జరిగినా సరే, ఆ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇక అదే కదా ఒక సాంప్రదాయం. కాకపోతే నా ఉద్దేశంలో, నా ఉద్దేశంలో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు ఓకే. మంచి పద్ధతి. నైతికంగా అసలు వీళ్ళు అడక్కముందే ఆయన రాజీనామా చేయాలి. కానీ సమస్యకి పరిష్కారం దొరికిందా? ఇక పేపర్ లీకులు ఆగుతాయా? నాకు తెలిసి ఆగవు. కొన్నాళ్ళ పాటు జరగవేమో కానీ ఆగవు. కొన్నాళ్ళ పాటు జరగకపోవటం వేరు, పూర్తిగా ఆగిపోవటం వేరు. పూర్తిగా ఆగిపోవటం అంటే అసలు పేపర్ లీకులకి కారణం ఏంటో చర్చ జరగాలి. దానికి పరిష్కారం ఏంటో చర్చ జరగాలి. కానీ ఆ చర్చ ఈ ఉద్యమంలో ఎక్కడా జరగలే. ఎంతసేపటికి నీట్ పేపర్ ఒక్కదాన్ని పాయింట్ ఔట్ చేశారు గానీ, ఒక నీట్ పేపర్ మాత్రమే లీక్ అవుతుందా? నీట్ పేపర్ లీకు బయటకొచ్చింది. అది బయటపడ్డ దొంగతనం. కానీ బయటపడకుండా చేస్తున్న దొంగతనాలెన్ని? మొన్నేదో రాహుల్ గాంధీ లెక్క చెప్పుకొచ్చాడు. 153 ఎగ్జామ్ పేపర్‌లు లీక్ అయినాయని. సరే రాహుల్ గాంధీ లెక్క నిజమా తప్పా అది పక్కన పెట్టండి. కానీ పేపర్ లీకులు అయితే అవుతున్నాయి అనేది యువతరానికున్న ఆందోళన, యువతరానికున్న బాధ, యువతరానికున్న అనుమానం. అది మాత్రం నిజమే గదా! రాహుల్ గాంధీ రాజకీయం కోసం చెప్పుంటాడు. అది పక్కన పెట్టేద్దాం. కానీ యువతరానికైతే అనుమానం ఉందిగా పేపర్ లీకులు అవుతున్నాయని. మరి ఆగాలంటే ఎలా? సో, ఆగాలంటే ఎలా అనేటువంటి చర్చ ఈ ఉద్యమం జరపలేకపోయింది. అందుకనే అంది వచ్చిన అవకాశాన్ని కోల్పోయింది ఈ ఉద్యమం. నిజానికి పేపర్ లీకులు అంటే మీరనొచ్చు. చట్టం చేస్తున్నారు గదండీ! 10 సంవత్సరాలు జైలు శిక్ష పెడుతున్నారు గదండీ! 2,00,00,000 జరిమానా గూడా అంటున్నారు కదండీ! పేపర్ లీక్ చేస్తే అంటే, ఆ చట్టం అమలు అంటే చట్టాలు చాలా ఉంటాయి. కానీ అమలు జరగాలిగా. మన దేశంలో చట్టాలు లేక కాదు. చట్టాలకు కొదవ లేదు. ప్రతి నేరాన్ని ఆపడానికి చట్టాలున్నాయి. ప్రతి నేరాన్ని ఆపడానికి శిక్షలున్నాయి. కానీ నేరాలు ఆగట్లేదుగా. సో, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆగవు. కానీ పరిష్కారం ఉంది. పరిష్కారం ఏంటి? విద్యని ప్రభుత్వం చేతిలో తీసుకొచ్చేయాలి. కార్పొరేట్ చేతిలో నుంచి, ప్రైవేట్ వాళ్ళ చేతిలో నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకురావాలి. అప్పుడు ర్యాంకుల కోసం, మార్కుల కోసం పేపర్ లీక్ చేసుకోవాలనే ఆలోచన ఎవడికి రాదు. ప్రభుత్వం చేతిలోనే వ్యవస్థలన్నీ ఉంటే. ఈ ర్యాంకుల కోసం, మార్కుల కోసం వాటిని చూపించి లక్షలాది రూపాయల ఫీజులు దండుకోవడం కోసం పేపర్ లీకులు జరుగుతున్నాయనేది వాస్తవం కాబట్టి, విద్యని ప్రభుత్వం చేతిలోకి తీసుకురావాలి. అది ఆ డిమాండ్ వచ్చుంటే పూర్తిగా పరిష్కారం వచ్చుండేది. బట్ అది రాలేదు. బట్ ఒక మంచి సాంప్రదాయం అయితే స్టార్ట్ అయింది. మంత్రులకు భయం వస్తదిక. అమ్మో! మా శాఖలో ఏదైనా తప్పు జరిగితే రాజీనామా అడుగుతారు. రాజీనామా చేయకపోతే లాగి అవతల పడేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం అనేది జరిగిద్ది. ప్రతి మంత్రి, ప్రతి రాజకీయ నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంతవరకు సక్సెస్. కానీ అంతకు మించి అసలు సక్సెస్‌ని మనం సాధించలేకపోయాం. యువత సాధించలేకపోయింది. అది. అది నిజం.